అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద అది ఎందుకంత కక్షనో ఏమో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఏడుస్తూనే ఉంటాడు. 2015లో అనుకుంటా అసెంబ్లీలో నిండు సభలో నిలబడి అమరావతి రాజధానిగా నాకు కూడా సమ్మతమే, అమరావతి రాజధాని అంటే ఏదో నామకా వస్తే ఉండకూడదు, చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలి, మినిమం టు మినిమం 30 నుంచి 35 వేల ఎకరాలైనా ప్రభుత్వం సేకరించాలి, అప్పుడే మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది, అది ఇది అని చెప్పేసి కళ్ళబొల్లి నంగనాసి కబుర్లన్నీ మాట్లాడినటువంటి అదే జగన్మోహన్ రెడ్డి ఈ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని 5 సంవత్సరాల పాటు పండబెట్టాడు. ఒక్క ఇటుక పేర్చింది లేదు. పైపెచ్చు 3 రాజధానులు కడతానని చెప్పేసి అమరావతిని చంపేటటువంటి ప్రయత్నం చేశాడు. అమరావతి బిల్ అనేది పెట్టకుండా 3 రాజధానుల బిల్ అనేది తీసుకొని వచ్చి దాన్ని పాస్ చేయించుకొని అసెంబ్లీలో శాసనసభలో కూడా ఆ 3 రాజధానుల బిల్లును పాస్ చేయించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు గట్టిగా నిలబడి పోరాడి గొడవపడి ఆ 3 రాజధానుల బిల్ అనేది పాస్ అవ్వకుండా రాజధాని అమరావతి మాత్రమే ఉండాలి, రాజధానిగా అమరావతి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా తెగేసి చెప్పి అమరావతికి భూములు ఇచ్చినటువంటి వేల మంది రైతుల పక్షాన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడితో పోరాడారు. దాని ఫలితమే అమరావతి ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణ ప్రారంభం జరిగింది. పనులు సాఫ్ట్గా జరుగుతూ పోతా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద ఇంకా అక్కస్ అనేది తగ్గడంలే. అమరావతిని చూస్తే కడుపు మంటతో రగిలిపోతా ఉన్నాడు. ఎట్లరా అంటే మయసభలో ద్రౌపది తనని చూసి నవ్వింది అని దుర్యోధనుడు కదా ఏ విధంగా అయితే కడుపు మంటతో రగిలి 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 కుల్లి 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 కృషించిపోతాడో అట్లా అమరావతి నిర్మాణం మళ్ళీ మొదలయ్యింది అని విషయం తెలిసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తనలో తాను ఇంకా రగిలిపోతా ఉన్నాడు అనమాట. కుల్లి కుల్లి కృషించిపోతా ఉన్నాడు. ఒక్కటే రీజన్, అమరావతి పూర్తయితే ఈ పృథివీ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు కీర్తి శాశ్వతం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ని నిర్మించింది ఎవరు అంటే కులీ కుతుబ్ షాహీ అని పేరు పడిపోయింది. సైబరాబాద్ నిర్మాణం ఎవరు చేశారు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పేరు పడిపోయింది. తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరి పేర్లు గుర్తుకు రావు. ఎందుకంటే ఎవరు మొదలు పెట్టారో వాళ్ళ పేర్లే గుర్తుండిపోతాయి ప్రజలకు. అలాగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఆ రాజధాని అమరావతిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. దాన్ని నిర్మించడం కోసం అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవేళ అదే అమరావతి తాను కూడా కంటిన్యూ చేస్తే తాను ఎవరికి గుర్తుండడు. సో చంద్రబాబు నాయుడు గనక జనాలకు గుర్తుండకూడదు అంటే ఈ అమరావతిని చంపేయాలి అని చెప్పేసి ఆయన గారు మనసులో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆ 5 సంవత్సరాల పాటు ఆ అమరావతి రైతుల్ని హింసించాడు, ఆ అమరావతి ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు. లిటరల్గా ఆ అమరావతి రాజధానిని ఒక అడవిగా తయారు చేశాడు. ఇక వాళ్ళు ఆ వైసీపీలు మాట్లాడినటువంటి మాటలన్నీ మనందరికీ తెలుసు. ఏ విధంగా శ్మశానాలని అదని ఇదని ఏ విధంగా చేశారో మనందరికీ తెలుసు. ప్రజలు నువ్వు పాలనకు పనికిరావు, నీ చేత ఏమీ కాదు అని చెప్పేసి ఆయన్ని అధికారం నుంచి దింపడమే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆయన్ని ఓడిస్తే ఇప్పటికీ స్టిల్ అదే ఏడుస్తూ ఉన్నాడు. అమరావతి మీద ఇష్టం వచ్చినట్టు విషం కక్కుతా ఉన్నాడు. నిన్నటికి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో కూడా అమరావతి గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే గతంలో అమరావతిలో ఐకాన్ టవర్స్ కట్టడం కోసం అని చెప్పేసి 2276 కోట్లకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కానీ ఇప్పుడేమో 4668 కోట్ల టెండర్లకు పిలుస్తా ఉంది, భారీ ఎత్తున దోపిడీ జరిగిపోతా ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. నాకు తెలియక అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారు, 2016లో ఐకాన్ టవర్స్ కి టెండర్లు పిలిచారు 2276 కోట్ల రూపాయలు ఆనాడు 2016. ఇప్పుడు 2025 రేట్లు పెరగవా? నాకు తెలియక అడుగుతాను. భారతీ సిమెంట్ 2016లో 186 రూపాయలు ఉంది, ఇప్పుడు 376 రూపాయలు ఉంది. మీరు దోసుకుంటున్నారా జనాలను?
చెప్పండి. మీ భారతీయ సిమెంట్ రేట్లు మాత్రం పెరగచ్చు, కానీ ఒక టవర్ కట్టడానికి ఉపయోగపడేటటువంటి కంకర రేట్లు పెరగకూడదు, సిమెంట్లు రేట్లు పెరగకూడదు, ఇనుము రేట్లు పెరగకూడదు, కూలీల రేట్లు పెరగకూడదు, ఏమీ పెరగకూడదు. 2016లో ఎంత ఉందో అంతే రేటు పెట్టాలి. ఇప్పుడు నువ్వు పంచు భారతీయ సిమెంట్ను అదే రేటుకు 186 రూపాయలకు మూట ఇస్తావా? నువ్వు ఇవ్వు కదా. నీలాగే కదా వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా లాభాపేక్ష లేకుండా వ్యాపారాలు ఎవడు చేయడు. 2016లో ఉన్న రేటే ఇప్పుడు ఉండాలంటే 2016లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయా? పోనీ నీ భారతీయ సిమెంట్ ఏమన్నా కానీ అప్పుడున్న రేటే ఇప్పుడు కూడా ఉందా? లేదు కదా. నీ భారతీయ సిమెంట్ రేటు పెరిగింది కదా. నువ్వు మళ్ళా స్టీల్ ప్లాంట్లు కూడా మెయింటైన్ చేస్తున్నావు కదా, నీకు ఆ వ్యాపారాలు కూడా ఉన్నాయి కదా, ఆ స్టీల్ కూడా అమ్ముతున్నావు కదా. 2016లో నువ్వు ఎంతకైతే స్టీల్ రాడ్లను అమ్ముతానేవో ఇప్పుడు కూడా అంతే ఇనుము రేట్లు పెట్టుకొని అమ్ముతానావా నువ్వు? చెప్పు. నీ దగ్గర అన్ని వ్యాపారాలు ఉన్నాయి కదా బా. ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందో లేదో మాకు అర్థం కావట్లే. ఇక ఈ అమరావతికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే కనుక, అప్పట్లో ఆర్కిటెక్చర్ ఫినిషింగ్ అనేది లేకుండా టెండర్లకు పిలిచారు. దాని వాల్యూ వచ్చేసి 2276 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆ ఆర్కిటెక్చర్ ఫినిషింగ్ పనులతో కలిపి 4668 కోట్ల రూపాయలకు టెండర్ని పిలిచారనమాట. సో లెక్క ఆడికి సరిపోయింది జగనన్న, ఇంకా నువ్వు ఏడ్చాల్సినటువంటి పనిలే. జగన్ నిర్వాహకం వల్ల 5 ఏళ్ళు ఈ నిర్మాణాలు నీళ్ళల్లో నానుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగినాయి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆయన గారు పెద్ద ఎంటర్ప్రీనియర్ అయిపోయాడు. హైదరాబాద్ లో కట్టిన తెలంగాణ సచివాలయానికి, ఇక్కడ అమరావతిలో నిర్మించబోతా ఉన్నటువంటి సచివాలయానికి మధ్య ఇంత ఖర్చు ఎందుకు అని చెప్పేసి ఆయన గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఈయన గారు లంకకు పెట్టి లగులు కొట్టే టైప్ అనమాట. ఏమంటాడంటే, తెలంగాణలో కేసీఆర్ కట్టినటువంటి సచివాలయానికి ఆంధ్రప్రదేశ్లో జీడీఏ కాంప్లెక్స్ అలాగే కడుతున్నటువంటి సచివాలయ భవనానికి మధ్య లింకులు కట్టేటటువంటి కార్యక్రమం చేశాడనమాట. వాడు వాస్తవానికి ఆ రెండిటికి అసలు సంబంధమే లేదు, కానీ ఈయన గారు లింక్ వేసి ఏదో చేద్దామని చెప్పేసి ప్రయత్నం అయితే చేశాడు. ఇప్పటికే ఉన్నటువంటి హైకోర్టు భవనంలో జిల్లా కోర్టుల యొక్క కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పిన దాన్నే వీళ్ళంతా ఏ విధంగా మార్చారు అంటే, తాత్కాలిక భవనాలు అని చెప్పేసి వీళ్ళు విచ్చలవిడిగా 2019 ఎలక్షన్లలో అమరావతి మీద ఇదిగో చంద్రబాబు నాయుడు అన్ని టెంపరీ బిల్డింగులు కట్టాడు అంటే అదేదో పెద్ద గుడారాలు అన్నట్టు ఫీల్ అయిపోయారు జనాలు కూడా. టెంపరీ బిల్డింగ్లు అంటే పర్మనెంట్ బిల్డింగ్లు కట్టేంత వరకు ప్రస్తుతానికి పనులు చేసుకుంటా ఉంటాం దాంట్లో ఉండి అని. ఇప్పుడు ఎట్లయితే మనం సొంత ఇల్లు కట్టుకునేంత వరకు అద్దీంట్లో ఉంటామో అట్లా ఆయా శాఖలకు సంబంధించి పర్మనెంట్ బిల్డింగ్లు కట్టేంత వరకు ఆ టెంపరీ బిల్డింగ్లలో కార్యక్రమాలు చేసుకుంటాం. ఆ తర్వాత పర్మనెంట్ బిల్డింగ్లలో షిఫ్ట్ అయిన తర్వాత ఉన్నటువంటి బిల్డింగ్స్ని వేరే శాఖలకు కేటాయించి వాటిని కూడా వాడుకుంటారు. అవేమి గుడారాలు ఎత్తేసినట్టు ఎత్తేయరు, కూల్చేయరు. జగన్మోహన్ రెడ్డి కదా ప్రజావేదిక కూల్చినట్టు. ఇక అమరావతి కోసం విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తా ఉందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందనమాట. వాస్తవానికి అమరావతి పునర్నిర్మాణ పనులకు సింహభాగం, అత్యధిక భాగం ఆర్థిక సాయం ఎవరు చేస్తారంటే వరల్డ్ బ్యాంకు అండ్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో ఇట్లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి వాళ్ళు సేకరిస్తారు. వాటిని తిరిగి కట్టేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ పూచీకత్తు మీద వస్తున్నటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నాడు, కానీ ఇన్ని అప్పులు చేస్తా ఉన్నాడు. వీటన్నిటిని తిరిగి కట్టలేక ఏపీ జనాలు నెత్తిన గుడ్డేసుకుంటారు, అప్పుల పాలైపోతారు అని చెప్పేసి జనాలను భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాస్తవానికి అమరావతి నిర్మాణానికి ఏవైతే నిధులు వస్తా ఉన్నాయో వాటికి పూచీకత్తు ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ముందర నిలబడి మనకు డబ్బులు ఇప్పిస్తా ఉంది. ఆ డబ్బుల్ని మనం ఒకవేళ కట్టగలిగితే కట్టొచ్చు, లేదంటే గనక సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకుంటుంది. మనకి ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇడ్లీ వడ కథ మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట. ఆయన గారు ఏమంటాడంటే, ఊరు పేరు లేనటువంటి ఉర్సా కంపెనీకి 1 రూపాయికే ఎకరం అంటగట్టారు. ఇది నారా లోకేష్
బినామీ కంపెనీ. సో విచ్చలవిడిగా 3,000 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డాడు నారా లోకేష్ అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం ఆయనే డైరెక్ట్ గా దిగి చేస్తా ఉన్నాడు అనమాట. అసలు వాస్తవానికి ఏంటి అంటే కనుక ఉర్సా అనేది ఊరు పేరు లేనటువంటి కంపెనీ కాదు, అది యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. వాళ్ళు ఇండియాలో తమ క్లస్టర్ యూనిట్లని ఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానికి ఒక టెంపరరీ అడ్రస్ ని క్రియేట్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ వచ్చిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ ని అప్డేట్ చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయడం కోసం అని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ అడ్రస్ ను ఒకటి క్రియేట్ చేశారో అది ఆయనకు టెంపరరీ హౌస్ అనమాట. ఆయన పర్మనెంట్ గా ఉండేది బెంగళూరు ప్యాలెస్, అది ఆయన పర్మనెంట్ హౌస్. సో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ని టెంపరరీ హౌస్ కిందగా వాడుకుంటా ఉన్నాడు అడ్రస్ కింద, అట్లా ఈ ఉర్సా అనే వాళ్ళు కూడా ఒక టెంపరరీ అడ్రస్ ని క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే బెంగళూరు ప్యాలెస్ ని పర్మనెంట్ అడ్రస్ గా చేసుకున్నాడో అట్లా వాళ్ళు కూడా ఒక పర్మనెంట్ అడ్రస్ ని చేసుకుంటారు. అంతవరకు ఓపిక ఉండాల. మనం ఏందో పెద్ద డిటెక్టివ్ల మాదిరిగా ఫీల్ అయిపోయి ఇదిగో అంటే ఏం కుదరదు అక్కడ. పైపెచ్చు ఆ ఉర్సా క్లస్టర్ కి ఇచ్చినటువంటి భూములు కూడా ₹1 ఇచ్చారు అని చెప్పేసి ఈయన గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఉర్సా కంపెనీకి ఎకరం ₹1 చొప్పున ఇలేదు, వాళ్ళకు మార్కెట్ రేట్ ప్రకారమే ఇచ్చారు. ప్రభుత్వం ₹1 ఎకరా ఇచ్చింది ఎవరికి అంటే టీసీఎస్ కంపెనీకి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి. టీసీఎస్ కంపెనీ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కి మించి. సో వాళ్లకు ₹1 మనము భూములు ఇచ్చాము. ఎందుకు అంటే గనక అటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మనం ఆ విధంగా నామమాత్రపు రుసుము మీద భూములు ఇవ్వకపోతే వాళ్ళు వేరే స్టేట్లలో పెట్టుకుంటారు. వాళ్ళకేం కొదవా? ఇండియాలో ప్లేసులు లేవా పెట్టుకునేదానికి? ఎంతసేపు మన పిల్లోళ్ళు బెంగళూరుకో మైసూరుకో లేకపోతే వరంగల్, తెలంగాణ వాళ్ళు క్యాంపస్లు తెచ్చుకొని పెట్టుకున్నారు వాళ్ళ రాష్ట్రంలో. ఏం మనకు అవసరం లేదా క్యాంపస్లు? టీసీఎస్ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందంటే సంతోషపడాల్సింది పోయి ఈయన గారు ఇడ్లీ రాదు, వడ రాదు, సాంబార్ రాదు, చట్నీ రాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. బేసిక్ గా ఈయనకు జనాలు బాగుపడడం ఇష్టం లేదబ్బా, అందుకే ఈ ఏడుపులన్నీ. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.